వెల్కమ్ బ్యాక్. పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టబోతోంది? సువేందు అధికారికి అవకాశం ఇస్తుందా? వివిధ రాష్ట్రాల్లో కొత్త వారిని తెరపైకి తెచ్చినట్లు ఇక్కడ ప్రయోగం చేయబోతుందా? ఈ అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. సీఎం పదవి కోసం పార్టీ నుంచి దిలీప్ ఘోష్, అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకంద మజుందర్, ఇక సమీక్ భట్టాచార్య, అరుణ్ హాల్టర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో కొందరిని ఉప ముఖ్యమంత్రి పదవి కోసమైనా పరిగణలోనికి తీసుకోవచ్చని చెప్పి ఇన్ఫర్మేషన్ అందుతోంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ మమతా బెనర్జీని ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో ఆయనే సీఎం రేసులో ముందుంటారని తెలుస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్లో 294 నియోజకవర్గాలున్నాయి. 293 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. అందులో బీజేపీ 206 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీ 81 స్థానాలకే పరిమితమైంది. ఫాల్టా నియోజకవర్గంలో ఈ నెల 21న రీపోలింగ్ జరగనుంది. అక్కడ 24వ తేదీన ఫలితాలు రాబోతున్నాయి. పశ్చిమ బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించినటువంటి బీజేపీ ఇప్పుడు సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెడుతుందనే క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది. పూర్తి అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కిరణ్. నిన్నటి వరకు ఒక టెన్షన్, అసలు బీజేపీ 3 సార్లు హ్యాట్రిక్ కొట్టినటువంటి టీఎంసీని గద్దె దించుతుందా అనేది, ఏకంగా భారీ మెజార్టీతో బీజేపీ ఎక్కడైతే అధికారంలోకి వచ్చింది. కానీ కేంద్ర పార్టీలు ముందుగానే సీఎం క్యాండిడేట్స్ ఎవరని చెప్పి అనౌన్స్ చేయారు. కాబట్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా సీఎం అభ్యర్థి ఎవరు, రేసులో ఎవరున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి ప్రధానంగా అనుకోవచ్చు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఢిల్లీకి చేరాయని చెప్పొచ్చు. పశ్చిమ బెంగాల్లో చారిత్రక విజయాన్ని చరిత్ర తిరగరాసినటువంటి బీజేపీ ఇప్పుడు సీఎం పై కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఢిల్లీని 2 సార్లు ఓడించినటువంటి సువేందు అధికారి ప్రస్తుతం అయితే సీఎం రేసులో ప్రధానంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీరితో పాటు సీఎం రేసులో దిలీప్ ఘోష్, అదేవిధంగా అగ్నిమిత్రపాల్, స్వపన్ దాస్ గుప్తా, సుకాంతం మజుందార్, అదేవిధంగా సమీక్ భట్టాచార్య కూడా ఇటు సీఎం రేసులో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే జాతీయ పార్టీ కాబట్టి సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించారు. అయితే సీనియారిటీని ప్రకారం ఇటు సీఎం పీఠంలో కూర్చోబెడతారా, లేకుంటే వ్యక్తిగత చరిష్మా, అదేవిధంగా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకే సీఎం పీఠాన్ని కట్టబెడతారా అనేది మాత్రం ఇటు పొలిటికల్ సర్కిల్లో అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎక్కువ కూడా ఇటు సీఎం పదవి సువేందు అధికారికే ఎక్కువగా ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎవరైతే సీఎం పదవి ఆశించి దక్కని వారు ఎవరైతే ఉన్నారో వారిలో ఇద్దరికి ఉప ముఖ్యమంత్రులు, మిగతా వారికి కీలక కేబినెట్ లో తీసుకొని కీలక శాఖలు కూడా కట్టబెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మమతను ఓడించి అంటే 2 సార్లు ఓడించి చరిత్ర సృష్టించినటువంటి సువేందు అధికారి సీఎం కుర్చీలో కూర్చుంటారని బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి చర్చ అని చెప్పొచ్చు. మరోవైపు చాలా అంటే వారి రేసులో కూడా సీఎం రేసులో కూడా దాదాపు 6 పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇటు పశ్చిమ బెంగాల్లో మొత్తం ఈ 290 స్థానాలకు గాను అత్యధిక స్థానాలు అంటే 206 సీట్లతో ఘన విజయం సాధించినటువంటి బీజేపీ 15 ఏళ్ల తర్వాత మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ శ్రేణులు కూడా చాలా ఫుల్ జోష్ లో ఉన్నారు. సీఎం ఎవరనేది కూడా ఇటు కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ కిరణ్. కేరళంలో యూడీఎఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు